ఇదొకటి. అమ్మో వచ్చేసింది. ఎన్నిసార్లు కాల్ చేశాను. మేనేజ్ చేద్దాం. సారీ కొంచెం లేట్ అయింది. అన్నా మేడంకి ఒక కోల్డ్ కాఫీ, నాకు ఒక స్పెషల్ కాఫీ, ఓకేనా? ఇక్కడ అన్ని స్పెషలే ఉంటాయన్నా. తెలుసులేరా, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఎంతసేపు అయింది వచ్చి? కొంచెమైనా సెన్స్ ఉందా రిషి? నువ్వు కొంచెం హాట్గా ఉన్నావని కోల్డ్ కాఫీ చెప్పా, కూల్ అవుతావని చెప్పా, తప్ప? నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు కూల్ కాఫీ గురించి మాట్లాడతావేంటి? నీకు కొంచెమైనా సిగ్గుందా? అంటే అది ఆపరా బాబు, ఒక్కసారి కూడా టైంకి వచ్చింది లేదు. ప్రతిసారి లేటే, ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, ఇంట్లో గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అంటావు. నువ్వేమైనా ఆడపిల్లవా ఇవన్నీ చేయడానికి? అదంతా కాదు ఐషు. మ్యాటర్ ఏందో చెప్పకుండా కోపడితే ఎలా చెప్పు? చెప్తేనే కదా తెలిసేది. నువ్వు చెప్పు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికేగా, హ్యాపీ వెళ్ళి వచ్చేసి దానికంత కోపంగా చెప్తావేంటి? నేను నీ పర్మిషన్ తీసుకోవడానికి రాలేదు. నేను కంప్లీట్గా వెళ్ళిపోతున్నా అని చెప్తున్నా. పొద్దు పొద్దున ఏమన్నా దాయినమైంది? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? అట్లా ఆర్ష్గా మాట్లాడకు, నాకు బాధ అనిపిస్తుందని తెలుసు కదా. ఏ, నేను జోక్ చేయట్లేదురా. నేను కూడా ఏం జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచెస్ చూస్తున్నారు. దాంట్లో ఏముంది? ఎప్పుడు చెప్పేదే చెప్పే కదా. ప్రతిసారి చెప్తూనే ఉన్నా, కానీ ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంటికి రమ్మంటున్నారు. అంతే కదా, మీ ఇంట్లో ఎలాగో నీ మాట వింటారు. మన లవ్ మ్యాటర్ చెప్పేసి ఏం కాదు. అవును, వింటారు. నీ గురించి ఏమని చెప్పను? ఏం చేస్తావని చెప్పాలి చెప్పు. సరే, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అప్డేట్ ఇస్తా అని చెప్పారు. పాస్ట్ 2 years నుంచి ఇదే రీజన్ చెప్తూనే ఉన్నా. అవును, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? రిషి, మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు రిషి. నన్ను లైట్ తీసుకో. అది కాదే, నీకు నా గురించి, నా సిచ్యువేషన్ గురించి తెలీదా? తెలిసే ఈ డెసిషన్ తీసుకుంటున్నా. నీ గురించి నేను ఆగుతా, కానీ మా పేరెంట్స్ ఎందుకు ఆగుతారు చెప్పు? అరే, ఇన్ని రోజులు నేను నీ సైడే ఆలోచించా కాబట్టి బాగానే అనిపించింది, కానీ ఇప్పుడు నా సైడ్ నుంచి ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. నా గురించి తెలుసు కదా, తెలిసి కూడా అలా ఇలా మాట్లాడుతున్నావు. అవును, నీ గురించి నాకు తెలుసు, కానీ మా పేరెంట్స్కి నీ గురించి చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఏమని యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నీకు జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, సొంత ఇల్లు కూడా లేదు, పోనీ సెటిల్డ్ ఫ్యామిలీ ఉందా? అది కూడా లేదు కదా. అరే, నిన్ను నువ్వు చూసుకోవడానికి నీ దగ్గర మనీ కూడా లేవురా. మనీదేముంది ఐషు? ఈ జాబ్ కాకపోయినా ఏ జాబ్ చేసినా కానీ మనీ వస్తాయి. మంచి పొజిషన్ కోసం చూస్తున్నా కదా. ఆ పొజిషన్ కోసం ట్రై చేయడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు, అదే ప్రాబ్లం. సరే, నేను నిన్ను అర్థం చేసుకుంటా, కానీ మా ఇంట్లో వాళ్ళకి నువ్వు నన్ను హ్యాపీగా చూసుకుంటావన్న నమ్మకం ఉండాలి కదా. ఓయ్, నేను చూసుకున్నానే చెప్పు. సరే, మన ఇద్దరికి పరిచయమే ఎన్ని రోజులు అవుతుందో చెప్పురా. ఇప్పుడు గవర్న ఎందుకు
చెప్పు. అనవసరంగా దొరికిపోయానే. చెప్పు. ఒక 2.5, 3, 4. 3 years. ఈ 3 yearsలో నువ్వు నన్ను ఎన్నిసార్లు హ్యాపీగా ఉంచావో చెప్పు. పర్లేదు, నువ్వే చెప్పు. ఎప్పుడు ఉంచలే. నువ్వు నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచావో నేను చెప్పనా పోనీ? కాల్స్లో మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడతావు. నాకేమైనా అయ్యిందంటే అమ్మో ఎక్కడ లేని ప్రేమంతా చూపించి నన్ను హ్యాపీగా ఉంచుతావు. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, చెప్పమంటావా? ఫీలింగ్ షయ్యా. ప్రేమగా మాట్లాడితే సరిపోదు, అన్నీ ఉండాలి. నేను నిన్నేమీ టిగ్రెట్ చేసి మాట్లాడట్లేదు. నా సైడ్ కూడా ఆలోచించమని చెప్తున్నాను అంతే. ఒక్క పాయింట్లో నువ్వు నన్ను హ్యాపీగా ఉంచినట్టు చెప్పరా. నేను ఇంక ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం ఆపేస్తాను. అన్నావు కదా ఇంట్లో చెప్పమని. ఇవన్నీ ఇంట్లో చెప్తే ఎలా నమ్ముతారు? నాకే నీ మీద నమ్మకం లేదు. అది కాదే, నేను చెప్పేది ఒకసారి విను కదా. ఇంకా నాకేం చెప్పకు, నాకు వినాలని లేదు. వదిలే, నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. ఐషు 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 హాయ్. బిలానా ఈ స్పెషల్ కాఫీ, వీడిప్పుడే రానా? ఇది కోల్డ్ కాఫీ. డైలీకి కోల్డ్ కాఫీ, నార్మల్ కాఫీ, స్పెషల్ కాఫీ అన్నాను కదరా. ఐ విల్ పే. దీనమ్మా షీ విల్ పే. టిప్ టిప్. అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బుద్ధుందా నీకు? వెళ్ళిపోతుండే కనీసం వచ్చి ఆపవారా? అసలు లవ్ చేస్తున్నావా నన్ను? నువ్వు మాట్లాడేటప్పుడు ఆపలేనని, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఆపితే బాగోదని ఆపలేదంతే. అబ్బచ్చా, నేను వెళ్ళిపోతే వేరే దాన్ని తెచ్చి పెట్టుకుందామనే కదా. ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టున్నావు. అమ్మా తల్లి, నిన్ను చూసుకోవడమే సరిపోవట్లేదమ్మా. ఇంకో దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? నా నెత్తి మీద పెట్టుకోవాలా? ఓ, చూసుకునే ఛాన్స్ ఉంటే చూసుకుంటావైతే. ఓడి అమ్మా, వస్తాయి. అలా కాదే బాబు, నేనేదో ఊరికే అన్నాను. నువ్వు వచ్చిదా అడ కూర్చో. అంటే నేను అంత చులకన అయిపోయానా నీకు? సారీ, నువ్వు వచ్చి కూర్చో. కూర్చో. సారీ. సారీ, అయినా నేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను. అయినా సరే, నువ్వు లైఫ్ మీద సీరియస్గా ఉండాలనేసే అన్నాను, ఇంటెన్షనల్గా కాదు. ఇట్స్ ఓకేలే, నువ్వు కాకుంటే ఎవరంటారు? పర్లేదు. అయినా సరే, నువ్వు నా కోసం ఏమీ చేయలేదు ఇప్పటి వరకు. నువ్వు జాబ్ చేయొచ్చు కదా రిషి. పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు మనం ఇద్దరం. ఇప్పుడు వచ్చేస్తుంది, తొందరలో వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది. అయినా నేను వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేదు? నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా? అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతే చాలా హ్యాపీ అనిపించింది నాకు. తుత్తరా అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, చాలా బాధ అనిపించింది తెలుసా. నైట్ కాల్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ మమ్మీ అండ్ డాడ్. అంతేనా? లేకపోతే పోతే పోయింది, మళ్ళీ నా ఎక్స్తో టచ్లోకి వెళ్ళిపోదామని ఏమైనా ప్లాన్ వేసినావా ఏంది? చి ఏం మాట్లాడుతున్నావు? అసలు దాని నెంబరే లేదు నా దగ్గర. నమ్మొచ్చు అంటావా? నీ మీద ఉంటే దాని నెంబర్ కూడా నా దగ్గర లేదు. నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. ఫోన్ ఎందుకు? ఇవ్వమన్నానా? తప్పదా? ఇవ్వు. పాస్వర్డ్ అది. ఇలా ఇవ్వురా. ఏదో అన్నోన్ కాల్. నెంబర్. హలో. ఏయ్, మర్యాదగా స్పీకర్ ఆన్ చేయి. హలో. హాయ్ రిషి, నేను పూజ. పూజ?
పూజ ఎవరు? రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్. రేయ్, పూజ అంటే నీ ఎక్సే కదా? ఆ పూజ వేరు ఈ పూజ వేరు. అబద్ధం చెప్పకురా, చస్తావు నా చేతిలో చెప్తున్నా. హాయ్ రిషి. పూజ ఫోన్ చేస్తే ఎవరో తెలియదు అంటున్నావు, అప్పుడే మర్చిపోయావా? తను మీ సిస్టరా? హే, నా గర్ల్ ఫ్రెండ్ తను. ఐషు. పూజ పూజ ఐషు పూజ. ఎన్నిసార్లు చెప్తావు? ఓ, గర్ల్ ఫ్రెండా? నువ్వు లక్కీరా. అయినా నేను ఇచ్చిన కలర్ షర్ట్ వేసుకున్నావు, నన్ను ఇంకా మర్చిపోలేదా? ఏయ్ స్టాప్ ఇట్ యార్. ఇది నువ్వు ఇచ్చిన షర్ట్ కాదు, వేరేది తీసుకున్నా. అయినా నా ఫేవరెట్ కలర్ షర్టే కదా. నైస్ రా. కూర్చుంటున్నాను. వెయిటర్, ఒక కాఫీ. కోల్డా హాటా సార్? అంటే ఏం లేదు సార్, ఇందాక ఈ మేడం కోపంగా ఉందని చెప్పి కోల్డ్ కాఫీ చెప్పారు, ఇప్పుడు ఈ మేడం కూల్గా ఉందని చెప్పి హాట్ కాఫీ ఏమని చెప్తారేమో అని. నువ్వేదో డిసైడ్ అయ్యావు కదా, అది తీసుకొచ్చే. నాకు హాటే తీసుకురా, నేను ఆల్వేస్ హాట్ కదా. వాళ్ళు అడగలేదు కదా పూజ. తను అడుగుతుంది కదా, నీకెందుకు? అది ఇట్స్ ఓకే ఐషు. రిషికి కొంచెం చాదస్తం ఎక్కువ. ఇది కుంపలు ముంచేలా ఉందా? అవునా? ఐషు, మరి మనం వెళ్దామా? అదేంటి, ఇప్పుడే కదా పూజ వచ్చింది, కాసేపు మాట్లాడదాం. హాయ్ పూజ. ఇంకేంటి పూజ, మీరిద్దరూ ఎలా విడిపోయారు? అంటే అది ఇప్పుడు అది అవసరమా పూజ? అవసరమా చెప్పు. అప్పుడెప్పుడు ఆపు, నాకు కూడా తెలియాలి కదా మీరు లవ్ స్టోరీ, మీరెందుకు విడిపోయారని. చెప్పని చెప్పు. 1 సెకండ్. జర్రుంటే చచ్చిపోయాడని. హలో, చూస్తున్నావేంటో? నీ అబ్బా, అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటావా? మళ్ళీ దానికి ఇష్టమైన కలర్. చంపేస్తా నిన్ను. దానికి ఇష్టమైంది కాదు, మధ్యలో నేను ఎరిపప్పని కదా. తనిచ్చిన షర్ట్ కాదు ఇది. కీస్ బండికి పెట్టేసి వచ్చా, తీసుకుని వస్తా. 2 minutes. తుంకమొహంది, మా ఇద్దరి మధ్యలోకి ఇప్పుడే రావాలా అది? ఈ బాబు గారు ఫోన్ చెక్ చేస్తే బండారం అంతా బయటపడిద్ది. చెప్తా విడిపని, ఏమేం నాటకాలు ఆడుతుండో. ఎక్కడుంది ఇది? ఎందుకు వచ్చిందో ఏంటో. పూజ, మళ్ళీ ఎందుకు వచ్చినావు పూజ నువ్వు? నేనేదో ఫ్రెండ్ మీట్ అవుదామని వచ్చాను, నువ్వు కనిపించావు. కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అన్నావు, ఏంటో చూద్దామని వచ్చా. నువ్వు నాకు అవన్నీ చెప్పకు పూజ, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి. అనవసరంగా నాకు లేనిపోయిన పంచాయతీలు పెట్టకు. అట్లా కాదురా. ఐషు నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఒక్క సెకండ్ ఆగు. ఇక్కడ ఏం జరిగిందో నేనే చెప్పేస్తా, అర్థమైందా? అట్లా కాదురా. అట్లా ఇట్లా కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నన్ను అర్థం చేసుకో పూజ. రిషి విను, నేను ఇక్కడికి వచ్చింది నీకోసం కాదు, ఫ్రెండ్ కోసం కాదు, పెళ్లి చూపుల కోసం. అబ్బాయి నాకు నచ్చాడు, నేను వాడికి నచ్చేస్తే ఇంకా పెళ్ళే. అవునా? మరి ఎందుకే నన్ను నా గర్ల్ ఫ్రెండ్ ముందు ఎరిగిస్తున్నావు? నిజంగా కావాలని చేయలేదు, నిన్ను చూసేసరికి అలవాట్లో పొరపాటు. సరిపోయింది. ఇదిగో ఈ మాట వచ్చి నువ్వే చెప్పు, అర్థమైందా? తనకి థ్యాంక్స్ చెప్పే ముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి? మన రిలేషన్షిప్లో నా ఫ్లాస్ నువ్వు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. మన బ్రేకప్ అయ్యాక కూడా యూ స్టిల్ కేమ్ టు మీ
అండ్ హెల్ప్ మీ విత్ మై ప్రాబ్లమ్స్. అది ఓవర్కమ్ చేశాకే ఇప్పుడంతా సెట్ అయిపోయింది. ఈరోజు ఇలా పెళ్ళికి కూడా రెడీ అయిపోయా. అంతే జరిగింది. కావాలంటే పూజని అడుగు. చెప్పు. అవునా ఇషు, రిషి చెప్పేది నిజమే. ఇందాక వాడికి చెప్పాను లక్కీ అని. బట్ నిజంగా యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ హిమ్. యు బోత్ లుక్ క్యూట్ టుగెదర్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, మరి మీరు వెళ్ళండి. వీ నీడ్ సమ్ ప్రైవేట్ స్పేస్. సరే, ఓకేనా? బాయ్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, బాయ్. వెళ్ళు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా. నాకు నీ మీదేం డౌట్లు లేవులే. అయినా నీ మీద డౌట్ పడేదాన్ని అయితే నీతో రిలేషన్షిప్లోకి వచ్చేదాన్నే కాదు కదా. ఐ నో యూఆర్ లాయల్ అని. ఆహా, ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పేసి. నువ్వేమనుకుంటున్నావో నాకెలా తెలుస్తుంది? అయినా నాకు నీలా ప్రిడిక్షన్ రాదు కదా, ఫేస్ రీడింగ్ రాదు. ఓయ్, నేనేం ప్రిడిక్షన్లు చేసిన? యూ అండ్ మీ. ఎస్, వీఆర్ వన్, బట్ ఇట్స్ ఆల్వేస్ యూ అండ్ మీ.